బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. 27% బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% పెంచండి. టోటల్గా వర్టికల్గా 50% మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది, మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అనంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అనంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు